ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీసులలో మొత్తం 3 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన విద్యార్హతలు ఏంటి, ఉండాల్సిన కనీస ఏజ్ లిమిట్ ఏంటి, దాంతోపాటుగా వీటి యొక్క దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీస్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించిన 3 ఉద్యోగ ఖాళీలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే ముందుగా మనకు ఎగ్జామినేషన్ ప్రాసెస్ నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాల వరకు ఉండాల్సి ఉంటుంది. అంటే కనీసం 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాక్సిమం 42 సంవత్సరాలు దాటినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. ఎస్టీ, ఎస్సీ మరియు ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులకు వయో సడలింపు అనేది ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి జరగనుందంటే సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అభ్యర్థులు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్లో డిగ్రీ పట్టా పొంది ఉండాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇందులో మనకు అభ్యర్థులకు 3 పేపర్లకు గాను ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పేపరు 150 మార్కులకు 150 ప్రశ్నల చొప్పున నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 450 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. పేపర్ 1 చూసినట్లయితే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ, పేపర్ 2 చూసినట్లయితే సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, పేపర్ 3 చూసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్. వీటికి సంబంధించిన ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రతి పేపర్లో అంటే ఈ 3 పేపర్లలో కూడా నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ను 100 మార్కులకు గాను గంట సమయంతో మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్. మరెందుకు ఆలస్యం, ఎవరైతే దీనికి సంబంధించిన విద్యార్హతలు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వెంటనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.